అలా హ్యాపీగా మా అమ్మ వాళ్ళ ఇంటికి అంటే వరంగల్ మేము వెళ్తున్నాము. ఎంత అంటే 3.5 అవర్ పడుతుంది వెళ్ళడానికి. బైక్ జర్నీ చాలా బాగుంటుంది. లేదు ఎవరి దగ్గరకన్నా పోయేటట్టుంది అది. దానికి చాతలేదు. బియ్యం తినిపించద్దు నాన్న. మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే ఈ పావురం ఉంది ఇంట్లో. పిల్లలు ఎంత హ్యాపీగా దానికి తినిపించారో. అంతకుముందు ఇంకో పావురం కూడా ఉండేనంట. అక్కడ నుంచి వరంగల్ కోటకైతే వరంగల్ కోట దగ్గర పార్క్ ఉంటుందిగా, అక్కడికి వెళ్ళాము. మేము వెళ్ళడమే లోపలికి వెళ్ళక ముందుకే ఫుల్ వర్షం పడ్డది. మళ్ళీ ఏంటంటే బండి దగ్గర ఒక చిన్న పాము ఉందంట, వాళ్ళు వేరేటోళ్ళు చెప్పారు. తర్వాతకు మొత్తం వర్షం అయిపోయిన తర్వాతకు పిల్లలు అడిగిందల్లా బోట్ ఎక్కుదామని అన్నారు, గుర్రం ఎక్కుదామని అన్నారు. వాళ్ళు అడిగిందల్లా ఎక్కించాడు మా ఆయన. ఇంకేంటంటే ఇక్కడ పెద్ద పెద్ద ఉయ్యాలలు, గేమ్స్ ఆడుకునేవి అన్నీ ఆడారు. అన్ని వీడియోలన్నీ పోయాయి. ఇవి కూడా పోతాయేమో అని ఫస్ట్ నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత ఇది యూట్యూబ్లో అయినా ఉంటుంది, వాళ్ళకి చూపించేటందుకు పెద్దగా అయినా కాలేసి ఫస్ట్ అయితే నేను యూట్యూబ్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు. మళ్ళీ ఇంకేంటంటే షిప్ దగ్గర చాలా సౌండ్ వచ్చింది కదా, అది నేను మ్యూట్ పెట్టి ఏదైనా సాంగ్ పెట్టొచ్చు, కానీ నాకు ఏంటంటే వద్దు, న్యాచురల్గానే ఉండాలి. పిల్లలు బాతులు చూపించడము, వాళ్ళ నవ్వడము అవన్నీ నిజంగానే న్యాచురల్గా తీయాలనేసి నేను ఏవీ పెట్టలేదు. ఇది ఒకటి మనం కోట ఎక్కడానికి లోపలికి గుహలాగా ఉంటుంది, దాంట్లో నుంచి మేము పైకి వచ్చాము. 2 సైడ్లు ఉంటుంది అనుకుంటుంది. ఇంకా మా పెద్దోడు మీద మా ఆయన అలిగిండు, అందుకే అంత కోపంగా ఉన్నాడు. మా పెద్దోడు ఏంటంటే అంత వర్షం పడ్డది కదా, మా ఆయన ఫోన్ మాట్లాడుతూ అంటే చెట్టు దెబ్బ దెబ్బ ఎక్కేసిండు. మొత్తం ఆ వైట్ క్రీమ్ కలర్ ప్యాంట్కి ఏంటంటే మొత్తం గ్రీన్ కలర్లో దాన్ని ఉన్నదంతా అంటింది. ఇంకెళ్ళిపోదాంపా అని అన్నాడు. పైకి ఎక్కడు వద్దనమంటే మేము దెబ్బ దెబ్బ ఎక్కేసాము, అందుకనే కొంచెం కోపంగా ఉన్నాడు. మా చిన్నోడైతే పైకి ఎత్తేసి మొత్తం స్టిల్స్ అయితే ఇస్తుండు. ఈ పావురం ఫొటోస్, ఇంకా మేము అక్కడ దిగిన ఎక్స్పీరియన్స్, మళ్ళీ ఇంకేంటంటే లోపల దిగాడు, ఇంకా పైన అవన్నీ దిగిండు ఫొటోస్. ఇంకో ఈ ఫోటో అయితే ఆమె మీద నిలబడ్డట్టే ఉంది. ఇంక ఇది అయిపోయిన తర్వాతకు నెక్స్ట్ ఇంకోసారి వెళ్ళినప్పుడు పావురం ఏది అని మా బన్నీ అంటే మా తమ్ముడిని బాగా అడిగాడు మా చిన్నోడు. లేదు నాన్న అది వేరేటోళ్ళకి ఇచ్చేసామని అంటే, లేదు నాకు కావాలి, అట్లయితేనే నేను వస్తానంటే, సరే నువ్వు రా, వచ్చినాక నేను పావురం తెస్తా అని మా తమ్ముడు అన్నాడు. అన్న తర్వాతకు ఇంటికి వెళ్ళేసరికి ఇంకోసారి పావురం లేదు. ఇంక ఏడ్చిండు కదా, అట్లా ఏడవలే. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చాలా పావురాలు ఉంటాయి అక్కడ. ఒక చిన్న 2 పావురాలను తీసుకొని వచ్చింది. చాలా భయపడుతున్నాయి. డాడీ చిన్నవి కదా, అమ్మ దగ్గర నుంచి విడగొడితే విడుస్తాయిగా అంటే సరే అని అన్నాడు, ఇచ్చేసి వచ్చాడు.